అందరికీ నమస్కారం. భారత యుద్ధ విమానాల తయారీ కేంద్రం మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో మన రాయలసీమలో రావడానికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మన చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతుంది. ఏఎంసిఏ లాంటి ఎయిర్ క్రాఫ్ట్ యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని, అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా 5th జనరేషన్ యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని మన ఆంధ్రప్రదేశ్ మన రాయలసీమలో తీసుకొస్తున్నారు. అలాగే తేజస్, మరి అలాగే అత్యాధునిక సంబంధించినటువంటి అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి ఫెల్ట్ ఫైటర్ జెట్ని తీసుకురావటమే లక్ష్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం 1,00,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో మన రాయలసీమకు తీసుకొస్తున్నారు. మరి ఇందులో భాగంగా కేంద్ర రక్షణ సంస్థలైనటువంటి డిఆర్డిఓ కానివ్వండి, ఏడిఏలు కానివ్వండి, అలాగే ఎల్ఎన్టీ కానివ్వండి, టాటా కానివ్వండి, ఇలా కార్పొరేట్ దిగ్గజమైనటువంటి సంస్థలు ఈ యొక్క యుద్ధ విమానాల తయారీ యూనిట్లో భాగంగా ఈరోజు భాగస్వాములయ్యారు. మన దేశంలోనే అత్యాధునిక కార్పొరేట్ సంస్థలు ఇందులో భాగమైనటువంటి విధానం మన అందరం కూడా తెలుసుకోవాలి. మరి 2028 సంవత్సరం నాటికి తొలి ఫ్లైట్ ని ఎగరవేయబోతున్నటువంటి ముందు ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలు మనం చూడబోతున్నాం. మరి అదే విధంగా ఈ రోజున ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకి కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారి కృషి వల్ల రేపు మే 15వ తారీఖున ఈ యొక్క యూనిట్ కి శంకుస్థాపన జరగబోతుంది. రాయలసీమ యువతకి, మరీ ముఖ్యంగా రాయలసీమ యువతకి కొన్ని వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. మరి అలాగే ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్ గా రాయలసీమ ప్రాంతం విరాజిల్లుతుంది. మరి అలాగే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతాడు అనమాట. ఈ రోజు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాయలసీమని రాయల్ సీమగా తీర్చిదిద్దినటువంటి ఘనత నారా లోకేష్ గారికి దక్కుతుంది. మరి ఆయన యువగలంలో ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు యువతకి నేను అందిస్తాను అని ఆయన మాటలకే పరిమితం కాకుండా చేసి చూపించినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు ఈరోజు ఐటీ మినిస్టర్ గా ఉండి కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాయలసీమకి ఇరిగేషన్ వర్కులు కూడా చేయించకుండా ఏ విధంగా నీటి ప్రాజెక్టులన్నింటినీ కూడా నాశనం చేశాడు. ఒకవైపు రాయలసీమని రాయలసీమగా మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఈ రోజు రాయలసీమని రాయలసీమగా మార్చినటువంటి ఘనత నారా లోకేష్ గారికే దక్కుతుంది.